చేస్తూ ఇప్పటికే చేయడం జరిగింది. సుమారుగా ఇది 500 కోట్ల రూపాయలతో ఉన్న కాలేజీ. ఇది సుమారుగా 630 బెడ్లకు సంబంధించిన ఇది. ఆ రోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు 2019 ఎన్నికల్లో నర్సీపట్నం వచ్చినప్పుడు ఒక విషయం చెప్పాను సీఎం గారికి. ఏమన్నా అంటే, అన్న ఇక్కడ మాకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడ నుంచి విశాఖపట్నం 2 గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ 2 గంటల్లో చాలా మంది చనిపోతున్నారు కనుక మరి మెరుగైన వైద్యం అందించాలంటే ఇక్కడ మాకు 150 హాస్పిటల్ ఉంది కనుక 150 పడకలు దాన్ని మరి పెంచాలని చెప్పి అడిగాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు 150 200 చేయమంటే సుమారుగా 630 బెడ్లతో మరి 500 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు నిజంగా మరి ఈ సందర్భంగా ప్రాంత ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా చూస్తే ఈరోజు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి ఈరోజు మరి సామాజిక సాధికార పాదయాత్ర ఇది జరుగుతుంది, బస్సు యాత్ర. అయితే ఒకటి చెప్పాలి మీ అందరూ కూడా, భారతదేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దపేట వేసిన నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ గారు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తుంది. ఎందుకంటే ఈరోజు మరి ఇక్కడ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవులు 5 ఉంటే 5 కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపులకు ఇవ్వడం జరిగింది. అలాగే క్యాబినెట్లో రాష్ట్ర క్యాబినెట్లో సుమారుగా 67% మందికి మరి ఈ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూస్తే 50% నామినేటెడ్ పదవులు 50% అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ 4 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. అందులో 75% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన మరి ఘనత గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భం తెలియపరుస్తూ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఈరోజు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి 4.5 సంవత్సరాల్లో 17 మరి ప్రభుత్వ కాలేజీలని నిర్మాణం చేస్తున్నారు. అందులో మన నర్సీపట్నం ఉండడం నిజంగా అందరూ కూడా భావిస్తాను. అయితే ఈ రోజు చూస్తే ఈ 4.5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన నర్సీపట్నానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సుమారుగా 2700 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి రేపు రాబోయే రోజులు కూడా ఈ రోజు ఏ గ్రామం వెళ్ళినా సరే, ఏ ప్రాంతం వెళ్ళినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కేవలం ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి సరే ప్రతి మహిళ కూడా, తెలుగుదేశం పార్టీ మహిళ కూడా మా ఇంట్లో 2 పథకాలు వస్తాయి, 3 పథకాలు వస్తాయి. రేపు రాబోయే రోజులు కూడా ముఖ్యమంత్రికి జగన్మోహన్ గారు ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. కనుక రేపు రాబోయే రోజులు మీ అందరి తల్లికి ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన పెద్దలు గవర్నర్ మరి రేంద్ర కోరినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సామాజిక సాధికార యాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గారు పెద్దలు గౌరవనీయులు వైవి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలతో మరి మా ప్రియతమ శాసనసభ్యులు మరి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఆయన నాయకత్వంలో నర్సీపట్నం నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందుతూ ఉందో, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మన ప్రాంత ప్రజల పట్ల అభివృద్ధి కోసం ఆయన అనేక పర్యాయాలు మాట్లాడినప్పుడు నేను ప్రత్యక్షంగా కూడా ఉండటం జరిగింది. సుమారు 2700 కోట్ల నిధులని మరి నర్సీపట్నం నియోజకవర్గానికి తీసుకుని వచ్చి వాళ్ళ అభివృద్ధి చేస్తున్నారంటే మరి నేను శాసనసభ్యులకి హృదయపూర్వకంగా ఒక పార్లమెంటు సభ్యురాలిగా మరి నేను అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేడు ప్రసాద్ గారు, ప్రీతమ శాసనసభ్యులు పెందుర్తి నియోజకవర్గం అన్నంరెడ్డి అదీప్ రాజు గారు, అట్లాగే ఇక్కడికి వేదిక మీద ఉన్నటువంటి పాడేరు ఎమ్మెల్యే గారు భాగ్యలక్ష్మి గారు, పెద్దలకు ఎంపీపీలకు, అట్లాగే మున్సిపల్ చైర్మన్ గారికి, వారి టీం అందరికీ, పాత్రికేయ మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా చూడని సంక్షేమ పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతూ ఉంది. అది ఈరోజు ఒక పార్లమెంటు సభ్యురాలుగా నేను ఇక్కడ మాట్లాడుతున్న మాటలు కాదు, దేశంలోనే ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం మరి మనకి ఈ నిధులు ఇంచుమించుగా మరి గత ప్రభుత్వాల్లోని అంతే ఇచ్చి ఉంటాయి. కానీ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి ఏ గ్రామంలో చూసినా మరి అటు సచివాలయాలు ప్రజలందరికీ కూడా ఒక పారదర్శక పరిపాలన అందిస్తూ ఉన్నాయి. మరి రైతన్నకి రైతు భరోసా కేంద్రాలు మరి ఎటువంటి వాళ్ళు పంట వేసుకుంటారో ముందుగానే ఆ రైతన్ని వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి విత్తనాలతో సహా గ్రామాల్లోనే ఒక గౌరవంగా ముఖ్యమంత్రి గారు అందించే ఏర్పాటు చేసిన వ్యవస్థ మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అదే విధంగా నేను వైద్యురాలిగా ఈ రోజు మనం ఏదైతే ప్రాంతంలో ఉన్నామో మెడికల్ కాలేజ్ నిజంగా గతంలో ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. ఈ ప్రాంతానికి ఒక కింగ్ జార్జ్ హాస్పిటల్ స్థాయి హాస్పిటల్ ఇక్కడికి తరలి వస్తుందని నిజంగా ఈ భవిష్యత్తు తరాలకి ఇది ఎంత ఒక వరంలా ఉంటుందని ఇటువంటి
అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వంలో జరుగుతున్నాయంటే ఒక విజనరీ లీడర్ మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి ఒక్కరితో కూడా అడుగులో అడుగు వేసి మరి పేదల కష్టాల్లో తాను ఉన్నానని చెప్పి ఒక నవరత్నాల కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఇవాళ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా మన ఆంధ్ర రాష్ట్రం అందిస్తూ ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకి నిజమైన న్యాయం అలనాడు 75 సంవత్సరాల క్రిందట మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మరి ఆంధ్ర రాష్ట్రంలోనే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనంగా మన రాష్ట్రం నిలుస్తుందని చెప్పి మీకు చెప్పడానికి నేను నిజంగా ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకంటే పార్లమెంటులో ఎప్పుడు రాజ్యాంగాన్నే పట్టుకుని ఉంటాము. మరి వెనుకబడిన వర్గాలకి ఏ రకంగా మరి మన ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందాలని మరి జ్యోతిరావు పూలే గారు వెనుకబడిన సామాజిక వర్గాల కోసం ఒక విప్లవాన్ని చేసిన విప్లవ జ్యోతి. మరి ఈరోజు మరి ఇప్పుడే గణేష్ గారు కూడా చెప్పారు, ఇంచుమించు 67% చాలా ఉన్నతమైన పదవులని, మంత్రివర్గ స్థాయి పదవులను, ఉప ముఖ్యమంత్రి స్థాయి పదవులను కూడా ఇచ్చి రాజ్యాంగంలో కూడా అత్యుత్తమ స్థాయి పదవులను ఇచ్చినటువంటి ఏకైక. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.